సో ఇది మెయిన్ డోరు, మనం దీన్నే వాడుకుంటున్నాము. ఇదంతా సాగవాన్ డోరు. సో ఈ డోర్ని మనం డిస్టర్బ్ చేయొద్దని దీనికి 4mm MDF 2 సైడ్ని కొట్టి ఇదే మనము డోర్ని మంచిగా వాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ ఏదైతే మనము ఫ్లష్ డోర్కు వాడతామో అది ఇంత గట్టిగా ఉండదు. ఇంకా ఎందుకు దీనికని నేనే దీన్ని ఈ రకంగా ఈ గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసి అంత జంతా పేస్ట్ పెట్టి దీన్ని ఒక పద్ధతిగా దీన్నే వాడుతున్నాం. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ఈ సెక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ టీవీ యూనిట్, ఈ లైన్లో ప్రొఫైల్స్ వస్తాయి. ఇప్పుడు కింద డ్రాస్ వచ్చినాయి. సో ఈ రకంగా వర్క్ నడుస్తుంది. ముందు చూడొచ్చు, ఇక్కడ ఫోటో ఫ్రేమ్ పెట్టుకోనికి మొత్తం బీడింగ్ PVC బీడింగ్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఆల్ పని అయింది. ఇంకా ఒక 10 రోజులు మైబీ ఉంటుంది. ఆ 10 రోజుల వుడ్ వర్క్ అయిపోతుంది. తర్వాత మనకు పెయింటింగ్, ప్రొఫైల్స్ పైన లైట్స్ అవన్నీ ఇంకా మనం కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటిదాకా. అయినప్పటికీ ఇంత టైం తీసుకుంది. సో ఇదే వర్క్ అంటే ఇంకా దీన్ని బాగా టైం ఇస్తేనే మంచిగా నీట్గా అవుతుంది. తొందర పడితే పని కాదు. సో ఇప్పటికీ నాకు 5 నెలలు కంప్లీట్ అయింది. ఇది 6వ నెల రన్నింగ్ అవుతుంది. సో ఇందాక వర్క్ మన ఫెవికాల్ పెట్టి మనము MDF పెడుతున్నాం దీని మీద గట్టిగా. దానిపైన మళ్ళీ స్క్రూ ఫిట్టింగ్ వస్తుంది. రోజు February 23. ఈరోజు చూడొచ్చు, సీలింగ్కు పెయింట్ అయింది. నిన్న ఫైనల్ పెయింట్. సో ఇప్పుడు వాల్కు పెయింట్ అవుతుంది. సో పెయింట్ మనము ఏషియన్ది ఎన్నుకున్నాం. ఇక్కడ శాంపుల్ పీస్ వేసినాము. సో ఈ ప్రకారం ఉంటుంది పెయింట్. అంటే బిస్కెట్ కలర్ లెక్క ఉంటుంది. సో పెయింట్ అయినాక చూద్దాం మనము. ఇంకా ఇది ఇంకేం లుక్ వస్తుందో, ఇంకేమన్నా చేంజెస్ చేయాలంటే చేస్తాం. ఈ వాల్కు సపరేట్ కలర్ వస్తుంది. ఇదంతా వాల్కు సపరేట్ కలర్, అంటే ఈ ఆర్చ్కు సూటబుల్ కలర్ మనం ఇక్కడ వేస్తున్నాం. ఇది ఏషియన్లా 8444 నంబర్ పెయింట్ నంబర్. ప్లాస్టిక్ ఎమెన్షన్ అంటే ప్రీమియం. ఇంకోటి రాయల్ వస్తుంది. మనం ప్రీమియం కొడుతున్నాం. సో దీని తర్వాత సెకండ్ కోట్ కొడితే, రాయల్ కొట్టవచ్చు మనం. సో ఈ ప్రకారంగా మనము ఇప్పుడు ఈ ఇంటికి ఇంత వుడ్ వర్క్ కానీ ఫాల్ సీలింగ్ అంతా అయినాక ఇప్పుడు మనకు ఈ ఇంటిని లుక్ ఇచ్చేది ఓన్లీ పెయింట్. ఇప్పుడు ఆ పెయింట్ మీద చాలా టైం తీసుకొని మెల్లగా తొందరపడకుండా నీట్గా మనం పెయింట్ చేస్తున్నాం. దీని తర్వాత దీని చేంజెస్ లుక్ ఏ రకంగా చేంజెస్ అయితే చూద్దాం. 25th చూడొచ్చు, ఇదంతా ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ పెయింటింగ్ అయిపోయింది. ఇంకా ఈ వాల్కు ఇక్కడ పెయింటింగ్ ఉన్నది. సో ఇక్కడ అంతా మనం ఇప్పుడు బండల మీద పెయింట్ కానీ ఇంకా ఇన్ని రోజులు వర్క్ చేసినంత దీన్ని పట్టుకొని అన్ని ఇప్పుడు మనము కాస్టిక్ సోడా పెట్టి తీస్తున్నాం. కాస్టిక్ సోడాతోనే తీస్తే చాలా ఫాస్ట్ వెళ్తుంది. ఏ కెమికల్ పెట్టినా సరే వెళ్ళదు. కాస్టిక్ సోడాతోని మనం ఏం చేస్తున్నామంటే దీనికేసి స్క్రబ్బర్ అంటే మీకు తెలుసు, ఇంట్లో బాసాలు తోముతాం. ఇది పెట్టి మనం మెల్లగా టెక్నిక్తో రాస్తూ అంతా తీస్తున్నాం. తీసినందుకు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అవుతుంది. సో
డోరు మెయిన్ డోర్ అయితే అయిపోయింది. మెయిన్ డోర్స్ ఒకటి మనం పాలిషింగ్ చేసినాం. చూడొచ్చు, ఇది న్యాచురల్ పాలిష్ అనమాట. దీని మీద ఎక్కువ కలర్ ఏం లేదు. ఒరిజినల్ హుడ్, దానిపైన ఇప్పుడు షైనర్ ఖాళీ డైరెక్ట్ అనమాట. దీని మీద ఏ కలర్ మనం పెడతలేము. కలర్ పెడితే ఏమవుతుందంటే ఈ ఒరిజినాలిటీ పోతుంది. సో ఎట్లా ఉంటుంది, కలర్ పెడితే ఈ పోర్షన్ ఉంటుంది. ఇది కలర్ పెట్టినది, ఇది కలర్ పెట్టనది. చూడొచ్చు మళ్ళొకసారి ఈ గ్రెయిన్స్ ఇవన్నీ వుడ్ లోపల నుంచి వచ్చిన గ్రెయిన్స్. ఇవి కలర్ పెడితే ఈ డార్క్ అయిపోతుంది. సో అందుకోసంకే ఇది పర్టికులర్గా దీని మీద మేము ఒరిజినాలిటీ తీసుకొచ్చినాం. సో ఇదంతా నేనే చేసిన యాక్చువల్లీ ఒరిజినాలిటీ రావాలని. సో ఈరోజు మన టెంపుల్ లోపల హార్ట్ దించుతుంది మా పాప మైత్రి వర్మ. చూడొచ్చు, ఈ ఆర్ట్ పెయింటింగ్ అవుతుంది. సో ఆఫ్టర్ పెయింటింగ్ తర్వాత మీరు చూడొచ్చు, దీని రూపురేఖలు అన్నీ చేంజ్ అయిపోతాయి. కౌంటర్ టిఫిన్ కౌంటర్ మీద మనం స్టోన్ పెడుతున్నాము. గ్రానైట్ చూడొచ్చు, గ్యాలక్సీ బ్లాక్ అంటారు దీన్ని. గ్యాలక్సీ అంటే అన్ని గోల్డెన్ డాట్స్ ఉంటాయి దీని లోపల. ఇది వచ్చి క్రాకరీ దగ్గర ఉన్న టేబుల్, మనము దానిపైన పెడుతున్నాము స్టోన్. సో ఈరోజు ఇక్కడ మనం టైల్ ఒకటి అటాచ్ చేస్తున్నాం. ఇంతకుముందు టైల్ లేకుంటే పెయింట్ అనుకున్నాం, కానీ ఇక్కడ వాల్ ఈక్వల్ లేనందుకు దీన్ని మనం టైల్ పెడుతున్నాం. ఆల్రెడీ టైల్స్ 2 ఉన్నాయి మన బాక్స్ ఇది. సో ఇది ఎట్లా రిటర్న్ కావు, మనం ఏం చేస్తున్నాము, ఈ టైల్నే మనం ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాం. గ్రనైట్, ఇది గ్రనైట్ చాలా బాగుంది. సో గ్రనైట్ మనం ఆఫ్ రౌండ్ బి చేయిస్తున్నాం. చూడొచ్చు, ఆఫ్ రౌండ్ చేసినాక ఈ గ్యాలక్సీ గోల్డెన్ అన్ని కంచి బయట కనబడుతుంది. సో ఇక్కడ టైల్ పెడదాం అనుకుని టైల్లో వచ్చి ఫుల్ బాడీ ఉంటే అది మనకు కనబడుతుంది. ఆ బాడీ పైన ఉంటే ఈ ఫీలింగ్ మనకు రాదు. అందుకోసం ఇంకా మనం ఇక్కడ గ్రానైట్ మీద ఫోకస్ చేసినాం. సో ఇదంతా న్యాచురల్ స్టోను, ఆర్టిఫిషియల్ కాదు. మనకు దీని ఒరిజినాలిటీ ఇక్కడ ఉంటుంది. సో ఇదే ప్రకారంగా వర్క్ నడుస్తుంది. 27th ఫిబ్రవరి చూడొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ వర్క్ ఫుల్ అయిపోయింది. టైల్స్ మొత్తం క్లీన్ అయినాయి. ఇప్పుడు కబోర్డు పైన లేయర్ అంటే ప్లాస్టిక్ కవర్ పెడతారు, ఏమైనా సున్నం ఇట్లా వాడకుండా. లాస్ట్లో ఇది మనం తీస్తాం. ఇప్పుడు మా చిన్న బిడ్డ మైత్రి వర్మ దీన్ని ఓపెనింగ్ చేస్తుంది, మొత్తం కవర్ తీసేస్తుంది. చూడొచ్చు. సో నీ పేరేంది? రిషిత్. ఎట్లా కనబడుతుంది లడ్డు? ఈ రూమ్ ఎట్లా కనబడుతుంది? ఇదంతా ఎట్లా ఉంది? అక్క వాళ్ళ రూమ్ కదా ఇదంతా, బెడ్రూమ్. ఎట్లా కనబడుతుంది? చాలా బాగా కనబడుతుందా, మంచిగా కనబడుతుందా? చాలా బాగానా, మంచిగా కనబడుతుందా? చాలా బాగా కనబడుతుందంట. చూడొచ్చు. సో ఇదంతా ఓపెనింగ్. మైత్రి ఎట్లా అనిపిస్తుంది? నువ్వు అనుకున్నట్టు వచ్చిందా? అది ఫిల్ చేయాలి కదా, నువ్వే చేస్తుంది అది. సో చూడొచ్చు, ఈ రకంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో అది ఒకసారి అది కొంచెము కటన్. సో ఇక్కడ కటనింగ్ బి వచ్చింది. సో ఈ కటన్ ఎందుకు వైట్ పెట్టినామంటే ఇక్కడ మనం ప్రొజెక్టర్ పెట్టి ఏదన్నా మూవీ కానీ ఇంకేమైనా ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేయొచ్చు అని ఇది వైట్ పెట్టినాము. ఇక్కడ ఒకటి పెట్టినాము, అది ఇంకా స్లైడింగ్ చేయాలి. దగ్గరది పెట్టామా. సో కిటికీ కడవి మనం ఒకటి కటన్, దీన్ని జీబ్రా టైప్, జీబ్రా అంటారా, జీబ్రా డిజైన్ అంటారు. సో ఇట్లా అంటే మొత్తం ప్యాక్ అయిపోయింది. సడన్గా మనం చూడాలంటే కొద్దిగా ఓపెన్ చేయము. సో మొత్తం కట్టలు లేకుండా ఈ రకంగా చూస్తారు.
సో చాలా పర్ఫెక్ట్గా ఈ రూము ఎట్లయితే మనం అనుకున్నాం అట్లే వచ్చింది. ఇక్కడ మిర్రర్ రావాలి, మిర్రర్ ప్లేస్ ఇంకా డిసైడ్ కావాలి. సో ఇంకా ఇదంతా క్లీనింగ్ అవుతుంది. ఇన్ని మరకలున్నాయి. ఈ మరకలు ఇంకా ఇప్పుడు అంతా క్లీన్ చేస్తున్నాము. ఇక్కడ అయ్యింది ఆల్రెడీ చూడొచ్చు. ఇది నీట్గా అయింది. ఇది ఎట్లా చేస్తుంది ఇదంతా బయటికి, ఇది ఎట్లా ఏం కెమికల్ పెట్టి చేస్తున్నామా కాదు, మీకు చాలా చీప్లో అయ్యే పని. డెడ్ చీప్, 100% క్లీనింగ్. ఇది ఎవరు చెప్పరు. ఎన్నో రకాల పిరం కెమికల్తో తీయమంటారు కానీ అది కాదు. ఇది బోరిక్ పౌడర్ అంటే మనం బట్టలలో సోడా వేస్తాం కదా, బట్టలు క్లీనింగ్ కానికి బట్టల సోడా ఒక 100 రూపాయలు పెడితే 2 కిలోలో వస్తుంది. సో ఆ 2 కిలోలల్లో ఇది మొత్తం క్లీన్ అయిపోతుంది. మొత్తం ఎంత మంచి పెద్ద కెమికల్ ఉన్నా అపాక్సీడ పట్టుకొని ఉండేది చూడు, ఎంత వెళ్ళిపోయింది. ఇంతకుముందు చాలా గట్టిగా పట్టుకొని ఉండేది. సో ఇదంతా ఇట్లా బయటికి వచ్చేస్తుంది. ఇది పెట్టి పీస్తోని రాయాలి. మనం రబ్బర్ అంటే పీస్ ఉంటుంది కదా, మనం ఇంట్లో బాసాలంతా ఇనుపది వస్తుంది చూడు, ఎస్ఎస్ది, అది పెట్టి రాస్తే ఇదంతా వెళ్ళిపోతుంది. చాలా ఓపికగా కూర్చొని చేయొచ్చు. చాలా డెడ్ చీప్లో అయిపోతుంది. కెమికల్లో లేబర్ పెట్టి 2 days 3 days పెట్టేస్తే నీట్గా అయిపోతుంది. సో ఈ రకంగా ఈ పెయింట్ వేసినాం. ఈ పెయింట్ మీద ఫస్ట్ ఒకటి వేసినాం, అర్థం కాలేదు. సెకండ్ ఇంకోటి వేసినాం, అలా అర్థం కాలేదు. లాస్ట్కు ఇది సెలెక్ట్ అయింది. ఇది రాయల్ వేసినాం. మొత్తం పెయింట్ అంతా రాయల్, ప్రైమర్ కాదు, ప్రీమియం ఒకటి వస్తుంది, రాయల్ వస్తుంది. మనం వేసింది రాయల్. ప్రీమియం అంటే దాని మీద మరకలు పడితే తుడుచుకోలేము. రాయల్లో మన మరకలు పడితే మళ్ళీ మనం తుడుచుకోవచ్చు. అంటే ఒక కోటింగ్ అవుతుంది, పీవీసీ కోటింగ్ లెక్క వస్తుంది. దాని లోపల ఏమైనా మరక ఉంటే లోపలికి వెళ్ళదు, ఇక్కడ ఆగిపోతుంది. సో అందుకోసం రాయల్ వాడతాం. దానికి రేట్లు డబల్ ఎక్కువ ఉంటుంది. ఇది 300 ఉంటుంది, 600 ఉంటుంది. సో ఇక్కడ పెయింట్ వేస్తున్నాం కూడా. మైత్రి వర్మ పెయింటింగ్ చేస్తుంది. సో ఈ నామం వస్తుంది. ఇక్కడ గో మాతలు, ఇక్కడ అరటి ఆకులు, మన కమల పువ్వు. సో ఈ రకంగా వస్తుంది. ఆఫ్టర్ వర్క్ తర్వాత ఇది వచ్చి టేబుల్ టాప్ పైన గ్రానైట్ వచ్చింది. ఈ గ్రానైట్ మీరు చూడొచ్చు. దీన్ని మనం గ్యాలక్సీ బ్లాక్ అంటాం. దీన్ని చూడొచ్చు మీరు. ప్రొఫైల్స్ ఫిట్ అవుతున్నాయి. ప్రొఫైల్స్ మొత్తం స్లైడింగ్ విండో ఇచ్చేసింది, మీరు చూడొచ్చు. ఇది ప్రొఫైలింగ్ 14 mm బ్లాక్ గ్లాస్. సో ఈ రకంగా పని ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్గా వస్తుంది. అదంతా క్లీనింగ్ కూడా అంతా అయిపోయింది. పెయింటింగ్ కంప్లీట్ ఉంది, ఇది అయిపోతుంది. సో ఇది ప్లస్ బాత్రూంలో విండో డోర్ బి మనము పీవీసీ చేయిస్తున్నాం. విండో గ్లాసెస్ బి వచ్చేస్తాయి, చూడొచ్చు. ఇదంతా పీవీసీ స్లైడింగ్ పెడుతున్నాం. అది ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ పడుతుంటుంది. ఇక్కడ మనం పీవీసీ తీసుకుందాం అనుకున్నాం. సో ఈ రకంగా వర్క్ ఫైనల్లో ఉంది. మ్యాక్సిమమ్ 4-5 డేస్లో కంప్లీట్ అయిపోతుంది మొత్తం. సో ఆఫ్టర్ హోలీ ఇంకా 2 రోజుల తర్వాత హోలీ ఉంది. హోలీ తర్వాత మేము ఇక్కడ షిఫ్టింగ్ అయిపోతాం. ఇవన్నీ పెద్ద ప్రొఫైల్స్ మనకు కొన్ని ఈ ప్లేస్లలో 1 2 3 4 పెద్ద ప్రొఫైల్స్ వస్తాయి. సో చూడొచ్చు ఫైనల్గా ఉంది. మనము ఇన్ని రోజులు
పడ్డ కష్టము మనకు ఆఫ్టర్ ఈ ఫిట్టింగ్ తర్వాత తెలుస్తుంది అసలు ఏందాకా వచ్చింది ఏంది చూద్దాం మనం. ఫైనల్ వీడియో ఉంటుంది. నమస్తే, నేను రామకృష్ణ వర్మ. ఈరోజు 5th ఫిబ్రవరి మార్చ్. సో ఈరోజు వరకు 6 months కంప్లీట్ అయ్యి 7th monthలో మనం ఎంటర్ అవుతున్నాం. సో ఈరోజు ఏం వర్క్ అవుతుంది? ఈరోజు ప్రొఫైల్ వర్క్, ఫైనల్ వర్క్ అవుతుంది. ఫైనల్ ఫిట్టింగ్ పూజ డోర్ ఫిట్ అవుతుంది. సో అట్లనే మా బ్రౌనీ వచ్చిండు, ఇలా పెద్ద బిడ్డ బెంగళూరు నుంచి వచ్చింది. ప్లంబింగ్ వర్క్ బి ఫైనల్ అవుతుంది. ప్లంబర్ మనకు తెలుసు, మీ వీడియోలో ఫస్ట్ నుంచి ఇదంతా చేసింది ఇతనే, షబ్బీర్ భాయ్ అని. చాలా పర్ఫెక్ట్ వర్క్ చేస్తాడు. ఈరోజు ఫైనల్ ఫిట్టింగ్ చేయడానికి వచ్చిండు. ప్లస్ ప్రొఫైల్ డోర్ కానీ ఈ విండోస్ అంటే స్లైడింగ్ డోర్ ఫిట్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఫైనల్ ఫిట్టింగ్ కదా. హెడ్ బోర్డ్ అయ్యింది, మరి పరుపు బియ్యలో వస్తుంది. సో టైల్ వర్క్ బి ఫైనల్ అవుతుంది. అంటే ఇక్కడ మనం టైల్ కంప్లీట్ చేయలేము, ఈరోజు ఇక్కడ టైల్ బి మనం కంప్లీట్ చేస్తున్నాం. సో ఇది ఈరోజు దీక్షిత వర్మ ఎట్లా అనిపిస్తుంది? సో ఈరోజు ఎస్. సో ఇది ఇంకా నేను డీటెయిల్గా ఇస్తా. ఈరోజు చూడొచ్చు పెయింటింగ్ పూజ రూమ్లో మైత్రి వర్మ వేసింది. ఎలా దానికి డోర్స్ ఫిట్ అవుతాయి. సో నువ్వెన్నో మొత్తం పని చేసినాక ఇంటికి వస్తున్నావు కదా, అందుకోసం ఇంకా మొత్తం పని. సో ఈరోజు అటెండ్ అయినావు. సో నిన్న ఓలీ నువ్వు లేకున్నందుకు ఈరోజు వచ్చి ఓలీ పెట్టింది చూడొచ్చు. సో ఓకే రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
ये सांभर है, ये क्या है? मटन चिकन मटन करी, चिकन करी चिकन करी, फिश ड्राई फिश, फिश अपोला फिश, बराबर बगारा राइस.